తెలంగాణ రాజకీయాలు బీసీల చుట్టూ తిరుగుతున్నాయా? పార్టీలు బీసీ కార్డును ప్రధాన అస్త్రం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయా? తెలంగాణలో ఒక్కసారిగా బీసీ అంశం తెరపైకి ఎందుకొచ్చింది? ప్రభుత్వం చేసిన కుల గణనపై ప్రతిపక్షాల రాద్ధాంతం దేనికోసం? దేశవ్యాప్తంగా ఎక్కడా కులగణన చేయలేదని పూర్తి స్థాయిలో 1,00,000 మందికి పైగా సిబ్బందిని ఉపయోగించి తెలంగాణలో శాస్త్రీయంగా సర్వే చేశామని కాంగ్రెస్ చెబుతోంది. వీటికి అనుగుణంగా పథకాలు, రిజర్వేషన్లు ఉంటాయని తెలిపింది. అభివృద్ధి పథంలో తెలంగాణను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు కులగణనకు సంబంధించి సర్వే చేయలేదని ప్రశ్నిస్తున్నారు. కులగణనపై బీజేపీకి మాట్లాడే అర్హత లేదని అంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇప్పటివరకు కులగణనకు సంబంధించి సర్వే చేశారా? బీసీలకు న్యాయం చేశారా అని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. మేము గాని రేవంత్ రెడ్డి గాని ప్రజాస్వామ్యతంగా ప్రతిపక్ష నాయకత్వం ఉండాలని కోరుకునే వ్యక్తులం. కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్ష నాయకుడు కామర్స్కి పరిమితమైంది. సో ఇక్కడ అభివృద్ధి సంక్షేమం ఇంకా స్పీడ్గా పోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అందులో గజ్వేల్లో గెలిచి చూపిస్తాను. నేను మీ ద్వారా అడుగుతున్నాను, ఈ సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు అసలు సర్వే గురించి మాట్లాడే హక్కు ఇక్కడ మీకు? బీసీని అనగదొక్కిన మీరు ఇలా బీసీల గురించి మాట్లాడితే ఏ బీసీ కూడా నమ్మే పరిస్థితి లేరు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఏ పార్టీ గతంలో ఇవ్వలేదు, భవిష్యత్తు ఇవ్వదు. బీజేపీలో ఉందా? బీజేపీలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే తీసి పక్కన వారేసినట్టు పరిస్థితి లేదా? ఇవాళ బీసీల గురించి, ఎస్సీల గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటాయి. కేసీఆర్ లాగా అబద్ధపు వాగ్దానాలు, అబద్ధ బూటకు వాగ్దానాలు చెప్పే అలవాటు లేదు. చెప్పిన వాగ్దానం ఏది కూడా జార విడిసే పరిస్థితి లేకుండా ఒక్కటొక్కటిగా అన్ని ఇచ్చుకుంటా పోతా ఉన్నాం. మరోవైపు బీసీ నేతలతో కేటీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం కులగణన సర్వే నివేదిక ఓ చిత్తు కాగితంతో సమానమని అన్నారు. బీసీ డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు పార్టీ పరంగా బీసీలకు 42% ఇస్తామనడం తగదన్నారు. ఖచ్చితంగా ఆ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనంటూ కేటీఆర్ అన్నారు. అలాగే శాస్త్రీయత లేదని, సర్వేకు సంబంధించి రీసర్వే చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజలను క్షమాపణ అడుగు రేవంత్ రెడ్డి గారు అని డిమాండ్ చేస్తా ఉన్నాం. 5.5% జనాభా తగ్గించి దాదాపు 22 లక్షల మందిని ఉన్న వాళ్లను లేనట్టుగా చిత్రీకరించే దుర్మార్గం ఏదైతే రేవంత్ రెడ్డి చేసిండో దానికోసం వెంటనే ఈ రాష్ట్రంలోని బీసీలను రేవంత్ రెడ్డి క్షమాపణ కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, నీ కులగణన పూర్తి తప్పుల తడక, నీ పూర్తి అశాస్త్రీయం, అసంబద్ధం, అర్ధరహితం. ఈ మాట మేం మాత్రమే కాదు, రాష్ట్రంలోని బీసీ సంఘాలు అంటున్నాయి. స్వయంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా ఇది చిత్తు కాగితంతో సమానం, దీన్ని కాలబెట్టినా తప్పులేదని కాలబెట్టింది. అందుకే మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే రీసర్వేకి ఆదేశించు. మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లా కేంద్రాల వారీగా మొదలు భావజాల వ్యాప్తిని, అంటే బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మా పార్టీ నాయకులు, ఇతర బీసీ సంక్షేమ సంఘాల నాయకులతో వెంటనే ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలను జాగృతం చేసే ప్రయత్నం విస్తృతం చేస్తాం. కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబమే సర్వేలో పాల్గొనకుండా కులగణన శాస్త్రీయంగా జరగలేదని ఎలా చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ కావాలని రాజకీయం చేస్తుందని, కులగణనలో ఎటువంటి ఇబ్బందులు లేవని అన్నారు. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ ది ఒకే విధానం కనిపిస్తోందని, గతం నుంచి ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విమర్శించారు. బీసీలో ముస్లింలను చేర్చే ప్రయత్నం చేసి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలకు లోపాయికారు ఒప్పందం కుదిరింది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేసింది, ఎన్నికల్లో మేము మీకు మద్దతు చెప్తాం, బీజేపీని మాత్రం రానివద్దు. 51% బీసీల పర్సెంటేజ్, 51% బీసీల పర్సెంటేజ్, ముస్లిం కలపలే. కానీ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తే బీసీల సంఖ్య పెరిగాల, తగ్గి 46% వచ్చింది, తగ్గించిండు. ముస్లిం 10% ముస్లిం కలిపి బీసీలో కలిపాడు. ఎవరయ్యా జాగిరి? అసలు ఈ కుల గణన బోకస్. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ఎక్కడైతే ప్రకటించిందో అదే కామారెడ్డిలో పెద్ద ఎత్తున సభను బీఆర్ఎస్ నిర్వహించబోతోంది. సభకు కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అలాగే కులగణన సర్వే అంశం, ప్రజలకు అందుతున్న పథకాల గురించి, తదనానుగుణంగా చేయబోయే పథకాలు తదితర అంశాలపై సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. అటు బీజేపీ కూడా ఉద్యమిస్తామని చెబుతుంది. మొత్తం మీద పార్టీల పోటాపోటీ సభలతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది.